జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్రలు అయితే మొదలుపెట్టారనిపిస్తుంది. అంటే అది ఓదార్పు యాత్ర అనాలా, బల ప్రదర్శన అనాలా, పరామర్శ యాత్ర అనాలా, ఏ యాత్రలు అనాలంటారు మరి వాటిని? మీరు ఒక విషయం గమనించాలి సార్, ఒక వ్యాఖ్యని తిప్పి 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 10 రకాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు అతని ఏకాడికి ఏంటంటే, ఈ రాష్ట్రంలో అతనికి కావాల్సింది ఏంటంటే తను తిరగటానికి ఒక కారణం కావాలి. తర్వాత అతను చేసే యాత్రల వలన ప్రజల్లో మళ్ళా జగనన్న రావాలి, జగనన్న రావాలని చెప్పి డబ్బులు ఇచ్చి పిలిపించుకునే కార్యకర్తలు కావాలి. వీటిల్లో క్రిమినల్ మైండ్ ఉన్న కొంతమంది కార్యకర్తలు ఉంటారు. కత్తులు పట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సీలు పట్టుకొని రప్ప రప్ప నరుకుతాం, 2.0 విధ్వంసాన్ని చూడాలి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది ఆప్షన్, మీరు గమనించారు లేదు, 2.0 2009లో మీ విధ్వంసం చూడాలని ఉంది సార్ అనే కొత్త ఆప్షన్ పెట్టాడు. మరి ఆ విధ్వంసం ఎలా చేస్తారో, ఏం చేస్తారో, లేకపోతే ఎక్కడి నుంచి అయినా పిలిపిస్తారో, లేకపోతే రాయలసీమ నుంచి రౌడీని పిలిపిస్తారో, ఎక్కడి నుంచి పిలిపిస్తారో ఫ్యాక్షన్ తెలియదు అది. కానీ ఆ విధ్వంసం చేయాలి అనేటట్టయితే ప్రజల మద్దతు లేదే నువ్వు ఏమీ చేయలేవు కదా. నీకు ప్రజల మద్దతు ఎక్కడుంది? అరగంట ప్రయాణానికి 7 గంటలు ప్రయాణించి నువ్వు రోడ్డంతా ట్రాఫిక్ని జామ్ని చేసి లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడేది అరగంట. ఏం జరిగింది ఆ ఇంట్లో? ఆ ఇంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారా ఏమన్నా? అతను అన్న మాటలనేమో నువ్వు ఖండించవు. నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకులు మాట్లాడే మాటల్ని మాత్రం తప్పు ఒప్పుల్ని ఖండించవు. ఇంకా నీకు నువ్వే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరగలేదు, మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది అన్నారు. మీకు నిజంగా క్లీన్ సిట్టు కనుక ఇచ్చుంటే మీరు చేసే రాద్ధాంతం అంతా ఇంత కాదు. మీరు అబద్ధాన్ని ఎంతగా వక్రీకరిస్తున్నారో, మీకు క్లీన్ చిట్ ఇచ్చుంటే కనుక మీరు దాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసే 2.0 విధ్వంసం కాదు, 4.0 విధ్వంసం అయ్యేది. మీరు తప్పు చేయకుండా ఉండుంటే. మీరు తప్పు చేశారు కాబట్టి శ్రీశైలం దేవస్థానం ఈవో కానీ అది వచ్చే ప్రసాదాలలో కలిపే కెమికల్స్ కానీ లడ్లు కానీ వీటిని పరిశీలించే ప్రతి ఒక్కరూ పక్షాత్తాపడుతున్నారు. అయ్యా తప్పు చేసిన స్వామివారికి అపవిత్రమైన లడ్డూని తినిపించాం, మా పాపం ఇది. నిన్ననే ఎవరో 24 లక్షలు 74 లక్షలు ఇచ్చేశాడు సార్ ఒక ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంట ఆయన. ఎవరు కల్తీ నెయ్యిని మేము అధికారుల మాట విని, మంత్రుల మాట విని, చైర్మన్ల మాటలు విని మేము చేసిన తప్పులకు గాను మాకు ముట్టిన ముడుపులు 3 షిఫ్ట్లుగా 25 లక్షలు 25 లక్షలు 25 లక్షలు 75 లక్షల రూపాయలు నేను సిట్టుకు అందజేస్తున్నా అని చెప్పి మొన్న ఒక అధికారి అందజేశారు. మరి వీళ్ళందరూ మీరు తప్పు జరగలేదు, మీకు క్లీన్ చిట్ ఇచ్చుంటే తిరిగిన డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఏమైనా కోయంబత్తూరు మిషన్లు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమైనా కట్టబెట్టంగానే డూప్లికేట్ నోట్లు రాగానే తీసుకెళ్ళి ఇవ్వడానికి కాదుగా. మీరు చేసింది తప్పని మీకు తెలుసు, దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? తప్పుని కూడా మీరు ఎదుటి వ్యక్తిని వేయడంలో గొప్పవాళ్ళు మీరు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా అంటున్నారు కదా, అసలు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత ఇదంతా డైవర్షన్ చేయడానికి ప్రజల్లోకి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని చెప్పి ప్రజల్లోంచి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి దాడులు చేస్తున్నారు వీళ్ళంతా అసలు అన్నీ చెబుతున్నారు కదండి. మరి జంగిల్ రాజు నడుపుతున్నారు, దీని మీద మేము జంతర్ మంతర్లో పోరాటం చేస్తాం అంటున్నారు కదా ఢిల్లీ. జంతర్ మంతర్ ఛూమంతర్ చేసినా కానీ ఒక తప్పు మీ పార్టీ తరపు నుంచి మీరు గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది మీరు. ఆయన రంబటి రాంబాబు గారు ఉన్నారు సార్, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, బహుముఖ తెలివిగల కోవిదుడు, ప్రతి మాటని వక్రీకరిస్తా చతుర్ముఖంగా చెప్పగలిగిన నాయకుడు అంబటి రాంబాబు గారు. ఆ క్షణంలో కారులోంచి తలకాయ బయటపెట్టి మహిళలను ఉద్దేశించి నువ్వు రీతిన మాట్లాడావే, నువ్వు అక్కడ మహిళలతో మాట్లాడు, మహిళలు నీ కారు అడ్డం పడితే మహిళలతో పోట్లాడు, తప్పులేదు. నీకు ఏదైనా ప్రశ్న ఉందంటే నేను చేయలేదు, చేశానో ఏదో చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబుని రమ్మను అని చెప్పి అటువంటి బూతు వ్యాఖ్యలు నువ్వు మాట్లాడటం ఎంతవరకు సబబు? క్షమాపణ చెప్పాడు కదా, క్షమాపణ చెప్పినా సరే చంపేస్తారా మీరు ఆ మనిషిని, ఇదేం దారుణం అంటున్నాడు కదా. మరి ఏంటంటే క్షమాపణ చెప్పాడంట కదండి. అంబటి రాంబాబు క్షమించమని అడిగిన తర్వాత కూడా ఇలా దాడులు చేసి చంపేయాలని చూడటం ఎంతవరకు సమంజసం అంటున్నాడు కదా. మరి 2 టౌన్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
ఒక 40 మంది ఆడవాళ్ళని పట్టుకొని రాడ్లు కత్తులు తీసుకొని పోలేదు సార్. రాడ్లు కత్తులు అబ్బే, ఎట్లా మాట్లాడతారు మీరు? విలేకరులు అయ్యి ఉండి కూడా నిన్న నేను చెప్పేది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఆయన చూసినట్టు ఆయన చెబుతున్నారు కదా, రాడ్లు కర్రలు కత్తులు రాళ్ళు తీసుకొని బయలుదేరి వెళ్ళారని ఆయన ప్రత్యక్షంగా చూసినట్టు చెబుతుంటే. లేదులేండి, ఆయన వచ్చారేమో జనంలో మారువేషంలో ఆయన వచ్చారేమో తెలియదు, కానీ రాంబాబు ఎట్ట తిడుతున్నాడని చూడటానికి ఆయన వచ్చారేమో, కానీ అక్కడికి వెళ్ళింది కేవలం చీపుర్లు పట్టుకొని వెళ్ళారు. ఒక ఆడ మనిషి మగవాడిని పట్టుకొని చీపురు కొట్టింది అంటే వాడు వెధవైతేనే కొట్టింది. మంచివాడిని ఎందుకు కొడతారు సార్? ఏం సార్ ఏమండి ఏది బాబు అని పలకరిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా సమర్థనీయమైంది? మీ కుటుంబ సభ్యులుగా వీడియో చూపించండి. మీ కుటుంబ సభ్యులు కనుక మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన మీ ప్రవర్తన మాకు బాగుంది, మా వారు తప్పు చేయలేదని చెప్పి వారి సతీమణి ఒప్పుకున్నా. ఎందుకు నేను అంబటి రాంబాబు గారి కూతుర్లు ఇద్దరు చెబుతున్నారు కదండి, మా నాన్న అమాయకుడు అని. ఇక్కడ మరీ విచిత్రమైన విషయం ఏంటంటే కాపు మహిళల మీద దాడి, పవన్ అన్న స్పందించాలి, మళ్ళీ ఇందులో ఇది ఒకటి ఏందంటారు? ఏమీ లేదు సార్, వీళ్ళకి ఏంటంటే తప్పు చేసినప్పుడల్లా లేదు కులం గారిని అడ్డం పెడతారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, వారి అల్లుడు గౌతమ్ అని ఉన్నారు. అతను ఒక పోస్ట్ పెట్టారు, మీరు చూడండి, కొద్దిగా విలేకరులు మీరు చూడాలి. ఇట్లాంటివి చూసి మాలాంటి స్పందన తెలియజేయడం చాలా తక్కువ, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన పోస్టులు మీరు చూడాలి, దాన్ని హైగ్రేడ్ చేయాలి. నేను అంబటి రాంబాబు గారికి అల్లుడు కావటం నా దురదృష్టం. భగవంతుడా ఏమి చేయలేను. ఇంకా నాకు తెలిసినంతవరకు ఇంతటి నీచుడు, ఇంతటి నీచ ప్రవర్తన గల వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. అటువంటి వ్యక్తికి నేను అల్లుడు కావటం నా జీవితంలో నేను చేసుకున్న పెద్ద పాపం అని ఆయన చాలా పశ్చాత్తాపడ్డారండి. ఒక కుటుంబంలోని వ్యక్తి విధంగా కుటుంబ పెద్ద నైజం తెలిసినాక అతనే వచ్చి బయటికి చెప్పాడు అంటే దాంట్లో ఎంతో కొంత నిజం లేకుండా చెప్పరు కదండి. ఎవరి కుటుంబాన్ని ఎవరు రోడ్డు వేసుకుంటారు? ఇప్పుడు జగన్ బాబు ఉన్నారు, జగన్ బాబు గారి గొప్పతనం గురించి తెలియక జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆయన బయటకు వచ్చి అదే బాణం తన గుచ్చుకునేటప్పటికి ఆ పార్టీ పెట్టి ఆ పార్టీలో గౌరవమైన అధ్యక్ష పదవి అమ్మకిచ్చి అదే గౌరవంతో ఆ అమ్మని తిరిగి మళ్ళీ నాకు వద్దయ్యా, నీ పార్టీ వద్దు, నువ్వు వద్దయ్యా, నా బతుకు నేను బతుకుతానయ్యా, నా పేరు మీద నా ఆస్తులు నాకు అటాచ్ చేయ అని చెప్పి రాయించుకొని దాన్ని కూడా తిరిగి తను తీసేసుకొని కోర్టు ద్వారా అక్కకు చెల్లికి ఇచ్చిన 100 కోట్లకు కూడా ప్రామిసరీ నోట్లు రాయించుకున్న మహాగరుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మానవత్వం, దైవత్వం ఈ రెండు అతనిలో తక్కువ. దైవత్వం ఎందుకంటే తను నమ్మిన ప్రభు తనకు ఏదైనా సహాయం చేయకపోతాడా? 2019లో 29లో నాకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతాడా అని చెప్పి అతను ఆశపడుతున్నా తప్పు లేదు. కాకపోతే భగవంతుడిని ఎవరైనా నమ్ముకోవాలి. ఇప్పుడు నిన్న అదంతా ఓకే, నిన్న ఇబ్రహీంపట్నం పర్యటనలో 2 చనిపోయారు. ఒక బైకరు స్టంట్స్ చేస్తా డివైడర్ రైలింగ్ను గుద్దుకొని చనిపోయాడు. ఒక వ్యక్తి నడుస్తా కుప్పకూలిపోయాడు. మరి ఎక్కడ ఆగని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆవేదన చెందుతున్నాడు. ఏదైతే కనుక జోగి రమేష్ ఇంటి మీద పెట్రోలు యాసిడ్ కలిపి దాడి చేశారని చెప్పి చెప్తున్నారు కదా, ఎలా చూడాలంటారు ఇదంతా? కెమికల్ టెస్ట్ ఏమైనా చేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు, తెలియదు సార్ నాకు కూడా. ఎందుకంటే పడ్డ వస్తున్న క్లూస్ టీమ్ అని ఒకటి వచ్చేది నేరం జరిగిన చోట. క్లూస్ టీం వచ్చి మొత్తం సేకరించింది, ఆధారాలు, వేలిముద్రలు, మెటీరియల్ ఏమేమి వాడారు, గ్రానైట్స్లో ఏం వాడారు, బాంబుల్లో సీసాలు పెట్టారా, గంధకం పెట్టారా, ఇవన్నీ చూస్తారు. చూసి అసలు ఈ టైప్ ఆఫ్ ప్రవృత్తి గల నేరస్తులు ఎవరు ఉన్నారని పాత నేరస్తులు వెతికి క్లూస్ టీం అన్వేషణ జరుగుద్ది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి కెమికల్ కలిపారు, అదేదో పెట్రోల్ కలిపారు. ఇవన్నీ ఏంటంటే ఒక ల్యాబొరేటరీస్ చీఫ్కే తెలుస్తాయి ఇవన్నీ. మరి ఆయనకి ఎలా తెలిసినాయో తెలియదు. గంట ప్రయాణం ఆయన చేయాల్సింది జోగి రమేష్ గారి ఇంటికి. 7 గంటల సేపు 5 కిలోమీటర్ల స్పీడ్తో 5 కిలోమీటర్లే. జనసందోహం అంట కదండి అదంతా. ఎక్కడ సార్ జనం ఉంది? 30-40 కార్లు వేసుకొని, కారుల్లో జనం లేకుండా ఉట్ట కార్లు వేసుకొని నువ్వు ముందు కారులో కూర్చొని బయట పరామర్శలు చేసుకుంటా ప్రేమిస్తా అటు ఇటు వెళ్తా. నీకు 2 చనిపోయారు అన్న, నీ మూలాన 2 చనిపోయారు అని, నా ప్రదర్శన మూలాన 2 చనిపోయారని నీకు కలిగిన బాధకి ఒక విధంగా సంతోషదగ్గ విషయమే, ఎందుకంటే నీ కార్యకర్తలు. కానీ గతంలో నువ్వు గుర్తుపెట్టు, చీలీ సింగయ్య అని చెప్పి ఒక వ్యక్తి నీ మీద పూలు చల్లడానికి వచ్చి నీ ముందు టైర్ కింద పడి చనిపోతే ఈ రోజు వరకు కేసు లేదు. దాని గురించి ఈ రోజు నుంచి ఏ పత్రిక దాని గురించి మాట్లాడలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, పోలీస్ శాఖ దాన్ని పట్టించుకోలేదు. మరి ఆ నేరం ఎవరు చేసినట్టు? ప్రకృతి చేస్తుందా, లేకపోతే ప్రకృతి రూపంలో ఉన్న వికృతంగా మీరు చేస్తున్నారా?
సరే ఇవన్నీ కాదండి, ఈ అంబటి రాంబాబు గారు చేసే వ్యాఖ్యలు కానీ, జోగి రమేష్ చేసే వ్యాఖ్యలు కానీ అసలు ఎలా చూడాలంటారు? వీళ్ళు చూడాలనేది ఉంది. ఈ దేశ ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టే గొప్ప దుర్మార్గమైన చర్య జరిగింది. అది మహాదేవుని ప్రసాదంలో కల్తీ జరిగింది. అది ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. స్పందనలో తనలో కోపం వచ్చుద్ది, బాధ కలుగుద్ది. ఇవి ఎదవలు ఇంత చేశారా అని చెప్పి వాళ్ళకి కలిగే ఉక్రోషం దీని మీద భవిష్యత్తులో వైసీపీకి ఓటు వేయాలి అంటే మేము నమ్ముకున్న దేవుడినే మోసం చేసినోడు రేపు మమ్మల్ని చేయడం నా గ్యారంటీ ఉంది అనే మాటలతో ఏకీభవించారు అంటే భవిష్యత్తులో వైసీపీ అన్న పార్టీ కానీ జెండా కానీ ఈ రాష్ట్రంలో కనబడదు. ఇప్పుడు నిన్న కూడా అంటున్నారు కదండి, మీరు అంటున్నారు మా క్లీన్ చిట్ ఇచ్చేసేది ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఏదైతే సిట్ ఉందో అందులో సిబిఐ ఉందో వాళ్ళే మాకు క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ పదాలు ఆయన ఉచ్చరించే పదాలు ఏదైతే కనుక ఆ కొవ్వుల గురించి ఆయన ఉచ్చరించే పదాలు నేను ఉచ్చరించలేదండి, నేను ఉచ్చరించలేను. ఆ కొవ్వు ఈ కొవ్వు అంటే ఆయన పబ్లిక్గా చెబుతూ ఆయన డీగ్రేడ్ చేసే విధంగా మాట్లాడే విధంగా నేను మాట్లాడలేను. కానీ అసలుకి అవి లేవు అనుకుందాం, రసాయనాలు ఏంటండి మరీ దారుణంగా. ఒక స్వీట్ షాప్ యజమాని కూడా కలపడు సార్. సరే నా డైలీ దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా మంచి స్వీట్స్ తినాలి, వాళ్ళ కుటుంబం ఆనందోత్సవాల్లో మా స్వీట్ షాప్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. కానీ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇటువంటి ఇలా చేయటం, ఇది కనుక బయటికి రావటం, దీనిలో సిట్ అధికారులు లడ్డూ యొక్క పర్యవేక్షణ చేసే వ్యక్తులు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు తెలుసుకొని వాళ్లకు లంచం రూపాన వచ్చిన డబ్బులు మొత్తం తిరిగి ఇస్తుంటే దీన్ని నువ్వు అబద్ధమని ఎలా చెబుతావు? నీకు క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా చెబుతావు? ఎవరికి వారు 25 లక్షలు 70 లక్షలు 80 లక్షలు తీసుకొచ్చి సిట్టుకి ఇచ్చి అయ్యా మేము తప్పు చేసాం, ఆ మహాస్వామికి చేయవలసిన తప్పు కాదు, మేము తప్పు చేసాం, మా కుటుంబంలో పిల్లలు తగిలింది భయం. వెంకటేశ్వర స్వామి అంటే ఒక భయం. ఆ భయంతో ఏ భక్తుడు లంచం తీసుకున్నాడో స్వామి నుంచి అన్ని సిట్ అధికారులకు తీర్చి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ అంటారు సార్ దీన్ని. అంటే ఒక సమస్యని పక్కదారి పట్టించడం అంటే ఇదే. ఈ విషయం మీద ఇష్యూ జరుగుతున్నప్పుడు సిట్ అధికారులు 140 పేజీలో 400 పేజీల లేఖలు వాళ్ళు విచారించిన విధానం ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసినాక వెలుగులోకి వచ్చిన నిజాలు ఇవి. ఈ నిజాలని అబద్ధం చేయాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రముఖ వ్యక్తిని దూషించాలి, లేదంటే ప్రముఖమైన ఒక అనుకోని సంఘటన జరగాలి, ఒక జిల్లాలో జరిగే సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్ చేసే విషయంలో భాగంగానే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, ఈయన అండ చూసుకొని జోగి బ్రదర్స్ వాళ్ళు ఒక దూషించడం. మీరు గమనించారో లేదో ఒక చిన్న విషయం చెప్తాను సార్. గతంలో డీకే బోస్ అంటే బోష డీకే అన్న పదం వర్తించేలాగా పట్టాభి అని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నాడని కేంద్ర కార్యాలయం మీద మీరు ఇష్టారీతిగా 3 గంటల సేపు దౌర్జన్యం చేసి కంప్యూటర్లో పగలగొట్టి వాచ్మెన్లను కొట్టి విధ్వంసం సృష్టించారే, దానికి గవర్నమెంట్లో ఉన్న డీజీపీ సవాంగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏమన్నా గుర్తుండయా సార్ మీకు? నన్ను చెప్పమంటారా? అభిమానుల్ని హర్ట్ చేయకూడదు, కార్యకర్తల్ని బాధ పెట్టకూడదు. ఒక కార్యకర్తను బాధ పెడితే దాని మనోభావానికి నిదర్శనమే ఈ కేంద్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆఫీస్ మీద దాడికి నిదర్శనం. ఎవరు రాజకీయ నాయకులైనా హద్దుల్లో ఉండాలి, హద్దులు మీరకూడదు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అటువంటి దూషణలు చేసి మీరే క్రియేట్ చేసి మీరే దాని రాష్ట్ర మొత్తం రచ్చ చేసి 2 రోజులు నాకు నేను జైలుకి వెళ్తే జగన్ బాబు గారు వస్తారా లేదా అన్న అంబటి రాంబాబు గారి కోరికని జైలుకి అయితే వెళ్ళలేదులే కానీ అతని కుటుంబాన్ని మాత్రం పరామర్శించారు. ఆ ప్రదర్శన చాలా ఆయన కావాల్సింది ఏంటంటే ఒక ఇష్యూ కావాలి, ఒక ప్రదర్శనగా వెళ్ళి అక్కడ ఒక రాద్ధాంతం చేసి ఒప్పుల్ని తప్పులు మొత్తానికి చిత్రీకరించడానికి కావాల్సిన అతనికి ఒక ఆయుధం కావాలి. ఆ ఇష్యూ ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళకి తెలుసు, తప్పును ఎట్లా సమర్థించుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కనుక సార్ నిజంగా రాజకీయ చిత్రపటంలో వైసీపీ రంగు ఆ మనస్తత్వాలు గల వ్యక్తులు అధికారం లేకపోతే ఈ రోజుల్లో 2029లో మా విధ్వంసం ఎలా ఉంటుందో అనేది వీళ్ళు క్రియేట్ చేసే విధానం మరి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారో లేదు. ఎవరైనా సరే సార్, ఏ ఒక్క ప్లేడర్ అయినా, లాయర్ అయినా, సంఘ సంస్కర్త అయినా, సామాజిక వ్యక్తులైనా ఎవరైనా సరే ఇతని ప్రదర్శనని అడ్డుకోవాలి. ఇతని ప్రదర్శన వల్ల ప్రజలు చనిపోతున్నారు, ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. నిన్న విజయవాడలో జరిగిన ట్రాఫిక్ సమస్యకి నరకయాతన అనుభవించారు సార్.
ఇప్పుడిప్పుడు ఎండలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్లో ప్రజలు పడే ఇబ్బందులు, ఇతని ప్రదర్శనలకు అనుమతి కావాలి అంటే కోర్టు ద్వారా రావాల్సిందే సార్. ఇతనికి పోలీసులు అంటే లెక్క లేదు. పోలీసులు నిషేధాజ్ఞలు బేఖాతూర్, ఎవరిని లెక్క చేయని తత్వం. రేపొచ్చి నేనేం చేస్తాన భయంలోనే నువ్వు బతుకు అనే భావంతో చేస్తున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. మరొక్కసారి మహాకూటమికి అవకాశం ఇవ్వండి సార్.